ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. విజయవాడ పరిధిలోని ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలో 48 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు బాధితులకు సాయం చేస్తున్నాయి. 6 హెలికాప్టర్లతో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ముంపు ప్రాంతాల్లోకి నిత్యావసర వస్తువులు, ఫుడ్, వాటర్ బాటిల్ అందిస్తున్నారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డ్రోన్ల సహాయంతో బాధితులకు సహాయం కొనసాగుతోంది. వరద సాయంపై కమాండ్ కంట్రోల్ నుంచి 8 మంది ఐఏఎస్లు 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నారు. వరద ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న పలుచోట్ల బాధితులను సిబ్బంది పవర్ బోట్లతో పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 43,417 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక బాధితుల కోసం 197 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు పూణే నుంచి 120 మంది ప్రత్యేక టీంలు గన్నవరం వచ్చాయి. బుడమేర్ ఫ్లడ్ ఎఫెక్ట్ తో బెజవాడలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడలోని ఎస్ఎల్వి విల్లాస్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇంట్లోకి మోకాల లోతు నీరు నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో విలువైన వస్తువులు పూర్తిగా పాడైపోయినట్లు బాధితులు చెబుతున్నారు. ఏపీలో భారీ వర్షాలు, వరదలతో విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. 4 రోజులుగా కురుస్తున్న వానలకు కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. దీంతో లక్షలాది మంది బెజవాడ ప్రజలు 3 రోజులుగా వరద నీటిలో ఉన్నారు. సాయం కోసం బిల్డింగ్లపైకి ఎక్కి ఎదురు చూస్తున్నారు. మరోవైపు వరద బాధితులకు ఆదుకోవడానికి ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. విజయవాడలో వరద సహాయక చర్యల కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. సింగ్ నగర్, రామలింగేశ్వర నగర్ సహా ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోట్ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏపీలో భారీ వర్షాలు, వరదలతో విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. 4 రోజులుగా కురుస్తున్న వానలకు కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. దీంతో లక్షలాది మంది బెజవాడ ప్రజలు 3 రోజులుగా వరద నీటిలో ఉన్నారు. సాయం కోసం బిల్డింగ్లపైకి ఎక్కి ఎదురు చూస్తున్నారు. మరోవైపు వరద బాధితులకు ఆదుకోవడానికి ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. విజయవాడలో వరద సహాయక చర్యల కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. సింగ్ నగర్, రామలింగేశ్వర నగర్ సహా ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోట్ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు సహాయ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.